దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం. మన అంశము జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. అందులో నుంచి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ వచనము చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 12వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ప్రార్థన. ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా నీ సన్నిధి సహవాసం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ దినము చూడలేక, ఈ సమయము చూడలేక ఎందరో ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళి ఉండగా కేవలము నీ కృపచేత మాత్రమే మమ్మల్ని బతికించినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, చదువు లేఖన భాగం దీవించండి. అనేకులు వినుచుండగా నీ కృప దయచేయమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివి ఉన్నాం. ఈ వచనాల్లో రాయబడిన మాట, దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అనే మాట కనిపిస్తుంది. దాసుల గృహము అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దాసుల గృహమైన, దాసుల గృహము ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో వాళ్ళు దాసులుగా నివసించినటువంటి కాల పరిమితి మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దాదాపుగా వాళ్ళు కొన్ని ఏండ్లు ఐగుప్తు దేశంలో నివసించున్నారు. యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలను దాసులుగా చేసుకున్నాడు. ఇటుకల పని విషయంలో, పనిచేసే విషయంలో వారికి భారాన్ని కలిగించినాడు. వారు ఐగుప్తు దేశంలో కఠినమైనటువంటి బాధను అనుభవించారు. ఆ తదుపరి దేవుడు జ్ఞాపకం చేసుకొని మోసే ద్వారా వారిని ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వారిని నడిపించినట్టుగా మనము చూస్తాం. మార్గ మధ్యములో దాదాపుగా 40 సంవత్సరాలు వారు ప్రభువును శోధించినారు. మోసే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేసినారు. అయినను దేవుడు వారిని సహించి వారి మీద ప్రేమ జాలి చూపించి వారిని సజీవ లెక్కలో ఉంచాడు, కాపాడుకుంటూ వచ్చాడు. వారికి ఏది అవసరమో అది ఇచ్చాడు. వారు ఏది ఇష్టపడ్డారో దాన్ని ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఆ తదుపరి వారిలో కొంతమంది, అనగా పెద్దలందరూ కూడా చనిపోయినారు. చనిపోయిన తర్వాత మోసే బతికున్న వారితో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అన్నాడు. యెహోవాను మర్చిపోవద్దు.
దేవుణ్ణి మర్చిపోవద్దు, మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు ప్రతి దినము కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ఇలా చెప్పాలి 24 గంటలు మనము దేవునిలో ఉన్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. జాగ్రత్త పడాలి, మనం జాగ్రత్త పడాలి. నీకు ఆహారం ఇచ్చి, నీకు నీళ్ళు ఇచ్చి, నీకు బట్టలు ఇచ్చి, నీకు గృహం ఇచ్చి, నీకు ఉద్యోగం దయచేసి ఇంత చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలా. అదే దేవుని వాక్యం చెప్తున్నమాట. మీరు మర్చిపోతారేమో, జాగ్రత్త. నేను ఉంటానో ఊడిపోతానో తెలియదు. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. నేను చనిపోతాను. మీకు ఒకవేళ నాయకులు లేకపోవచ్చునేమో, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మర్చిపోవద్దు అన్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట, దేవుణ్ణి తలంచుకొనుట, దేవుణ్ణి గుర్తు చేసుకొనుట, దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని ప్రభువునకు స్తుతి చెల్లించుట, అది మనకు ఎంతైనా మేలు అన్న సంగతి దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందును బట్టి మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి అన్నదే దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. 13వ వచనం చూడగా, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు అన్నాడు. ఎవరిని సేవించాలనో వారిని సేవించండి, ఎవరిని సేవించకూడదో వారిని సేవించకుండా తొలగించండి. నీ దేవుడనైన యెహోవాను నేనే అన్నాడు. ఇతర దేవతలను జ్ఞాపకం చేసుకోవద్దు, ఇతర దేవుళ్ళను పూజించవద్దు. నేనే దేవుడను, నిన్ను పుట్టించిన వాడను నేనే, నిన్ను పోషిస్తున్న వాడను నేనే, నిన్ను కాపాడుతున్న వాడను నేనే అని తెలియజేసిన మాట కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మరవకండి, మర్చిపోవద్దండి, జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇది పాత నిబంధన మనకు చెప్పే మాట. ఇక కొత్త నిబంధనకు వస్తే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము చూడగా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము చూడగా, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దాసులారా, విశ్వాసులారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మనుషులకు కనబడవలనని అని ఉంది. మనుషులకు కనబడాలి. చాలామంది కదా, ఇదే ధోరణిలో ఉన్నారు చాలామంది. మనుషులకు కనిపించాలా అని నీవనుకుంటే కాదు, కనిపించాలని నువ్వు అనుకుంటే కాదు, అది దేవుడు అనుకోవాలా. నా దాసుడు మనుషులకు కనిపించాలా అనేది. కాబట్టి వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా, వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి అని అన్నాడు. అంటే
నీతి విషయంలో క్రైస్తవ ఉద్దేశాన్ని ఈ సూత్రం ఇలా వివరిస్తూ ఉంది. అదేమిటంటే, నేను కొన్ని మాటలు చదువుతాను, వినండి. అభిషక్తుడు కానీ అనాభిషక్తుడు కానీ విశ్వాసి అయిన వాడు ఇతరుల మెప్పు కోసం లేక స్వార్థముతో ఒక మంచి పని చేస్తే అతనికి వచ్చే బహుమానాన్ని, దేవుని మెప్పును కూడా పోగొట్టుకుంటాడు అని ఉంది. దేవుని మెప్పును కూడా పోగొట్టుకుంటాడు. దేవుని మహిమ పేరుతో తన స్వంత ఘనత కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభువు అతన్ని వేషధారి అని పిలిచినాడు. చాలామంది కదా దేవునికి ఇచ్చే విషయంలో వారు కనిపించేటట్టుగా చేస్తుంటారు. చాలామంది నీతి కార్యాలు చేసేటప్పుడు కూడా అందరూ చూడాలా కదా, ఫలాని ధర్మకర్త, ఫలాని పేరు గలవాడు, ఇదిగో భోజనము దానం చేసినాడు, డబ్బు రూపకంగా సహాయం చేసినాడు అని చాటించుకునేటువంటి వ్యక్తి ఎప్పటికీ కానీ దేవుని నుంచి మేలు పొందడు, కానీ మనసుల నుంచి ఘనత మాత్రం పొందగలుగుతాడు. మనసుల ఘనత కోరేవాడు దేవుని ఫలాన్ని పొందలేడు. దేవుని ఫలాన్ని కోరేవాడు మనుషుల ఘనతను తుణీకరిస్తాడు. అది దేవుని వాక్యం చెప్తున్న మాట. అందుకోసమే జాగ్రత్త అన్నది దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఇక రెండవదిగా ఆలోచన చేస్తే ఇచ్చుట అన్నది వాక్యం చెబుతుంది. ఇచ్చుట, ఏమి ఇచ్చుట? 2-3 వచనాల్లో రాయబడిన మాట. నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఓదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తూ ఉన్నారు. ఇచ్చుట అన్నది వాక్యం చెబుతున్న మాట. ఇచ్చుట దేవునికి ఇచ్చే విషయంలో ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు అన్నమాట ఉంది. పలాని వాయన ఇంత ఇచ్చినాడు, అది వేషధారణ. ఇప్పటికి ఉందేమో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి సంఘాల్లో. నా చిన్నతనంలో మొట్టమొదటిగా కోడి గుడ్డు పెడితే తీసుకొచ్చేవాళ్ళు మందిరానికి. ఆ గుడ్డును అందులోని సేవకుడు కానీ సంఘ పెద్ద కానీ ఏం చేస్తాడంటే దాన్ని సవాలు వేస్తాడు. దేన్ని? తెచ్చినటువంటి గుడ్డును, తెచ్చిన కోడిని సవాలు వేయుట. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50, 100. ఇదంతా ఏమిటి? అలా చేయొచ్చునా? వేషధారణ అలా చేయకూడదు. ఇచ్చుట అది రహస్యంగానే ఉండాలి. బహిరంగం చేయకూడదు దాన్ని. అలా చేస్తే కనుక నీవు దేవుని నుండి ఆశీర్వాదం పొందలేవు అన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇచ్చుట. రెండవది ప్రార్థన చేయుట. ఎలా ప్రార్థన చేస్తున్నాం మనం? అందరికి కనిపించాలనా? అందరికి వినిపించాలనా? కాదు. రహస్యమందున్న నీ దేవుడు చూచినట్లుగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ దేవునికి ప్రార్థన చెయ్యి. అది ప్రార్థించుట అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. 5 నుంచి 8 వరకు మనం చూడగలుగుతాం. ప్రార్థన చేయుట. ఇక ఉపవాసం
అనేది కనిపిస్తుంది, ఉపవాసం అనేది కనిపిస్తుంది. మూడవదిగా ఉపవాసం 16 నుంచి 18 వరకు మనం చూస్తాం. ఉపవాసం అనే ఈ 3 రకాల్లో నీతి కార్యాలను గురించి యేసు వివరించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒకటి ఇచ్చుట, రెండవది ప్రార్థించుట, మూడవది ఉపవాసం ఉండుట. నీతి కార్యాల గురించి యేసు వివరించినాడు. ఇతరులకు చూపించడం కోసం నీతి కార్యాలు చేసే వారిని ఆయన ఖండించిన విధానము నేటి సమాలికమైన క్రైస్తవ లోకములో మనము చూడగలుగుతూ ఉన్నాం. నీతి కార్యాలు దేవుడు చూస్తే ప్రతిఫలం ఇస్తాడు, కానీ మనుషుల వల్ల మెప్పు పొందాలనుకుంటే కనుక నీవిచ్చిన ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందును బట్టి జాగ్రత్త పడు అన్నాడు. జాగ్రత్త పడు అని అన్నాడు. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. 24వ అధ్యాయం 4వ వచనము మనము చూడగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. చాలు. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఎందుకన్నాడు ఈ మాట? యుగాంతం గురించి ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట. జాగ్రత్త పడండి, చూచుకోండి. మోసగించే వాళ్ళు ఉన్నారు, మిమ్మును మోసగించే వాళ్ళు ఉన్నారు. సరైన మార్గం నుంచి సరిగాని మార్గం నడిపించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే కాబట్టి నేను అలాగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమాప్తికి సూచనలు అనే మాట మనకు బైబిల్లో కనిపిస్తే 4 నుంచి 14 వరకు చదివితే కనుక అన్ని విషయాలు కనిపిస్తాయి. అనేకులు నా పేరిట వస్తారు, అవునా, నేనే క్రీస్తునని కదా, నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తారు. మీరు యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు అని చెప్పినాడు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అన్నాడు. కరువులు, భూకంపాలు ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అని ఆయన చెప్పినాడు. జనాలు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపుతారు. మీరు నా నామ నిమిత్తం సకల జనుల ఎదుట ద్వేషించబడతారు. నా కోసం మీరు ద్వేషించబడతారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసం చేస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. అక్రమం విస్తరిస్తూ ఉంది, ప్రేమ చల్లారుతూ ఉంది. అక్రమం విస్తరించుట, ప్రేమ చల్లారుట. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు. అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షణ పొందుతాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతము వస్తూ ఉంది. కాబట్టి ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకోండి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. జాగ్రత్త పడండి. ఎంత దినాలు, చివరి దినాలు ఇవి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, భక్తి జీవితంలో వెనుకబడిపోవద్దు. దైవ గ్రంథం ఏం చెబుతుంది, వాక్యం ఏం చెబుతుంది, ఆ ప్రకారంగా జీవించుటే
మనం చేయాల్సిన పని. జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతున్నమాట. ఇక మార్క్స్ వార్త 13:9లో, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 9వ వచనం మనం చూడగా లేఖనాలు మనకు ఇలా గుర్తు చేస్తూ ఉన్నాయి. 13వ అధ్యాయము 9వ వచనం మనం చూడగా, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి అన్న మాట రాయబడింది. చాలు, మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, నీకు నీవు జాగ్రత్త పడకపోతే గనక నీ జీవితం పతనమైపోతూ ఉంది. నీ జీవితం పతనమైపోతుంది. ఎవరో జాగ్రత్త పరుస్తారులే అనేది కాదు. నాకున్నారులే జాగ్రత్త పరిచే వాళ్ళు, కాపుదల ఉన్నారులే అనుకోవడం కాదు. నీకు నీవు మేలుకొనకపోతే గనుక, నీకు నీవు జాగ్రత్త పడకపోతే గనుక ఇక కష్టమే. నిన్ను నువ్వు కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకో. భయము భక్తి కలిగి జీవించితే తప్ప దేవుని రాజ్యం చేరలేవు. కాబట్టి మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. జాగ్రత్త పడండి. జాగ్రత్త పడండి. 33వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట, జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. అర్థమైంది కదా? దేవుని వాక్యం చెబుతున్న మాట, జాగ్రత్త పడండి అన్నాడు. ఒకటి. రెండవదిగా మెలకువగా ఉండండి అన్నాడు. మూడవదిగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఎప్పుడొస్తాడో తెలియదు. కాబట్టి జాగ్రత్త, మెలకువ, ప్రార్థన ఇవి చేయండి. చాలా మంది కదా అజాగ్రత్తతో ఉన్నారు, నిద్రపోతున్నారు, ప్రార్థన చేయటం లేదు, మానుకున్నారు. చూస్తూ ఉన్నాం. ఉదయం లేచి ప్రార్థించేవారు లేరు, ఉదయం లేచి వాక్యం చదివేవారు లేరు. డ్యూటీ, పని. దేవుడు బతికించాడన్న కృతజ్ఞత లేదు. నన్ను పోషిస్తున్నాడే, నాకు ఆరోగ్యం ఇచ్చాడే, నాకు కుటుంబం దయచేసినాడు అనే కృతజ్ఞత లేదు. దయాల మాదిరి కొంతమంది అయితే భోజనం కోసం ప్రార్థన కూడా చేయరు. పెట్టింది తినడమే తినడం, కుక్క కథ తిన్నట్టుగా తినడం. కృతజ్ఞత లేదు. జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం చెప్తున్న మాట. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు తన శిష్యులకు. కానీ వాళ్ళు ఏం చేశారు? నిద్రించినారు. శోధన రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలా? మనం చనిపోకుండా ప్రార్థన చేయాలా? ప్రభు రాకడ కోసమే సిద్ధపడి ప్రార్థన చేసే వారికి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. గుర్తుపెట్టుకుందాం. ఏమిటి అంటే జాగ్రత్త పడండి అనేది, మెలకువగా ఉండండి అనేది, ప్రార్థన చేయండి అన్నది. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుందాం. మన అంశం
జాగ్రత్తగా ఉండండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోతే కనుక, మన కుటుంబాన్ని మనం కాపాడుకోకపోతే కనుక, రేపొద్దున ప్రభు రాజ్యములో నిలబడినప్పుడు లెక్క అప్పగించాలి. ప్రభు లెక్క అడుగుతాడు. నిన్ను ప్రేమించి ఇంత ఆయుష్కాలం పొడిగించి కుటుంబానికి నెమ్మది దయచేసిన నన్ను నువ్వేం చేసినావు? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతమందికి సువార్త ప్రకటించినావు? ఎన్ని కరపత్రికలు పంచినావు? ఎంత సహాయం చేసినావు? ఎంత భక్తిగాను ఉన్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేసినావు? అన్ని దేవుడు అడిగితే ఏమి చెప్పగలం? కాబట్టి నిన్ను ప్రేమించిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవై ఉండి ఎంతో భయముతో జాగ్రత్తగా జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించుతండి, ఆశీర్వదించండి. నేను కూడా ఎంతో జాగ్రత్తగా మెలకువగా ప్రార్థన చేయొచ్చు. విశ్వాస జీవితంలో, సేవ పరిచర్యలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఎంతమంది విన్నారో వారి జీవితంలో కార్యం జరిగించి కాపాడమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.